దమ్మునే దమ్ము ధైర్యం లేని నా కొడుకులందరూ ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నారో మాట్లాడినివ్వండి. వీళ్ళకి నేను ఒకటే చెప్తాను, ముందుంది ముసలి పండగ చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి స్టైల్లోనే చెప్తాను, కొడక్కల్లారా ముందుందరా మీకు, మీకు ముందుంది. మీకు ముందు ముసలి పండగ ఎలా ఉందంటే, దీనమ్మ అసలు ఎందుకు పెట్టుకున్నాంరా జగన్మోహన్ రెడ్డి గారితోటి అనేలాగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏంటి అసలు ఈ మధ్యకాలం వైసీపీ కార్యకర్తలు నాయకులు అంతా కూడా రప్ప రప్ప అంటున్నారు. అసలు రప్ప రప్ప దేనికి అనుకుంటున్నారు అసలు ఏంటి? రప్ప రప్ప అంటే జస్ట్ ఒక కుర్రోడు ఒక బోర్డు పట్టుకుంటేనే వీళ్ళకి రెండు మొత్తం ప్యాక్ అయిపోయినాయి. అంటే వీళ్ళకి 2029లో పొరపాటున కాదు, గవర్నమెంట్ వస్తే కొడుకులకి ఎలా ఉంటుందో చూపిస్తాం. రప్ప రప్ప కాదు, దాని అమ్మ వస్తుంది అప్పుడు. అది మరి పోస్టర్లు పెట్టినా వారి మీద కఠినమైన చర్యలు తీసుకోండి, అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. చేసుకోండి, అరెస్టులు చేసుకోండి, ఎన్కౌంటర్లు చేసుకోండి. బతికితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి బతుకుతాం, చచ్చిపోయినా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చచ్చిపోతాం. మాకు అరెస్టులు కొత్తవి కాదు, లేకపోతే జైలుకి వెళ్ళడం కొత్తవి కాదు. ఏంటి అంత అభిమానం ఏంటి జగన్ అంటే అసలు? అంతే అన్న, జనం అంటే జగన్, అంతే. వన్ వర్డ్ ఆన్సర్, జగన్ అంటే జనం. మరి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తామని చెప్పి మిర్చి యార్డ్లో ఎలక్షన్ కూడా ఉల్లంఘన కానీ, అలాగే సింగయ్య టైర్ కింద పడిపోయిన విషయం కానీ, లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడని చెప్పి కొన్ని మీడియా సంస్థలు కానీ కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఎలా చూస్తారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్గా చెప్తున్నారు, నేను ఇదే విజయవాడలోనే ఉంటున్నా, ఇదే నా ఇంట్లోనే ఉంటున్నాను, వచ్చి అరెస్ట్ చేసుకోండి. అంత దమ్ముగా, అంత ధైర్యంగా ఏ తప్పు చేయనివాడే అంటాడు. దమ్ము లేని నా కొడుకులందరూ మాట్లాడుతున్నారన్న, మాట్లాడుకునివ్వండి. ఒకటే చెప్తాను, వీళ్ళకి ఇప్పుడు కాదు, రప్ప రప్ప అనేది రాజారెడ్డి రాజ్యాంగం అంటున్నారు కదా, కొడకల్లారా రాజారెడ్డి రాజ్యాంగం అంటే 29లో చూపిస్తారు మీకు.